హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఐ హబ్ విత్ మీ. మన ఛానల్లో పైథాన్ అండ్ హెచ్టిఎంఎల్ కోర్సెస్ స్టార్ట్ చేసాం అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీక్లీ ఒక 2 ఏఐ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ మీకు అప్డేట్స్ రావాలి మన వీడియో వచ్చినప్పుడల్లా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం వీడియో రిలీజ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పైథాన్‌లో స్ట్రింగ్స్. అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటి? ఇండెక్సింగ్ అంటే ఏంటి? స్లైసింగ్ మెథడ్స్ ఏంటో చూద్దాం. అసలు వాట్ ఈజ్ ఎ స్ట్రింగ్? స్ట్రింగ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నమాట. లైక్ ఇప్పుడు మీరు ఏ టు జెడ్ తీసుకుంటే ఇవన్నీ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. మీ నేమ్ కానీ లేదా మీ మొబైల్ నంబర్, ఒకవేళ మీరు క్యాలిక్యులేషన్స్‌కి యూజ్ చేయట్లేదు. మీ నేమ్, మీ మొబైల్ నంబర్ గానీ, మీ ఈమెయిల్ కానీ మొత్తం మనకి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కింద వస్తాయి. ఏదైతే లెటర్స్ యూజ్ చేస్తారో లేదా నంబర్స్ సింగిల్ కోటెడ్స్ ఆర్ డబుల్ కోటెడ్స్ మధ్యలో పెట్టేవన్నీ స్ట్రింగ్సే. నెక్స్ట్, రియల్ వరల్డ్‌లో మీ నేమ్, ఈమెయిల్స్, పాస్వర్డ్స్, చాట్ మెసేజెస్ అండ్ ఫిల్మ్ నేమ్స్ ఇవన్నీ మనకి స్ట్రింగ్స్ కింద వస్తాయి. ఎందుకంటే మనం పైథాన్‌లో స్ట్రింగ్స్ డబుల్ కోటెడ్స్ ఆర్ సింగిల్ కోటెడ్స్‌లో ఇస్తామని చెప్పి చూసాం కదా, అలాగా. నెక్స్ట్, అసలు స్ట్రింగ్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? ఒకటి, మనం ఒక వాల్యూ అంటే నేమ్ అనేది ఒక ఐడెంటిటీ లాగా. మన నేమ్ ఏంటి? లెస్ట్ ఒకసారి పైథాన్ అనేది ఒక నేమ్. మనం డబుల్ కొటేట్స్‌లో ఇచ్చామన్నమాట పైథాన్‌ది. నేమ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అనేది డబుల్ కొటేట్స్‌లో ఇస్తే మనకి పైథాన్ కంపైలర్ అనేది రికగ్నైజ్ చేస్తుంది ఇదొక స్ట్రింగ్ అని. అండ్ మనకి మెసేజ్ అనేది సింగిల్ కొటేట్స్‌లో ఇచ్చారు, హలో వరల్డ్ అని. అది కూడా మనకి స్ట్రింగ్స్ కిందే వచ్చుద్ది. లైక్ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ఒక స్ట్రింగ్. దాన్ని సింగిల్ కొటేట్ ఆర్ డబుల్ కొటేట్స్‌లో పైథాన్‌లో మనం చూపిస్తాం అన్నమాట. నెక్స్ట్, గ్రీటింగ్ మెసేజెస్ కానీ మనకి ఏదైనా సరే క్యారెక్టర్స్‌ని మనం ఒక సింగిల్ కొటేట్ ఆర్ డబుల్ కొటేట్‌లో ఇచ్చినప్పుడు అది స్ట్రింగ్ అని పైథాన్ రికగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్, మనకి ఇండెక్సింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మీ నేమ్ ఉంది. లైక్ ఏదైనా జాన్ అని చెప్పి ఒక నేమ్ తీసుకున్నాం. మనకి ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు పైథాన్ అనేది ఒక నేమ్, అంటే ఒక స్ట్రింగ్ అది. ఆ స్ట్రింగ్‌లో నేను ఇండెక్సింగ్ ఎలా ఇస్తా? పీకి 0 ఇస్తా, వైకి 1 ఇస్తా. అలాగా మొత్తం ఇక్కడ 6 క్యారెక్టర్స్ ఉంటే 0-5 నేను ఇండెక్సింగ్ ఇచ్చా. ఇప్పుడు నాకు పైథాన్‌లో టీ కావాలి. టీ కావాలంటే టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని చెప్పి ఫస్ట్ నేను డిక్లేర్ చేసుకుంటా. టెక్స్ట్ అనేది ఒక స్ట్రింగ్. అందులో నేను 0 అని కాల్ చేస్తే నాకు పి వచ్చుద్ది. 3 అని కాల్ చేస్తే హెచ్ వచ్చుద్ది. అంటే ఏంటి? మనకి కావాల్సిన క్యారెక్టర్ వరకు తీసుకోవడానికి మనం ఇండెక్సింగ్ వాడతాం. లైక్ ఇప్పుడు ఇండెక్సింగ్‌లో గూడా నెగెటివ్ ఇండెక్సింగ్ అండ్ పాజిటివ్ ఇండెక్సింగ్ అని 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్, పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటంటే లెఫ్ట్ టు రైట్ మనం నేమింగ్ ఇచ్చుకుంటాం. అంటే ఏంటి? లెఫ్ట్ టు రైట్ మనం 0, 1, 2, 3 అని ఇండెక్సింగ్. అంటే లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతాం. పాజిటివ్ ఇండెక్సింగ్‌లో ఏంటంటే నెగెటివ్‌లో ఏంటంటే -1 నుంచి 6 దాకా. అంటే -1 టు -6 లెఫ్ట్ టు రైట్. నెగెటివ్ వాల్యూస్ ఇప్పుడు పాజిటివ్ వాల్యూస్‌లో 0-5 స్టార్ట్ అయినప్పుడు నెగెటివ్ వాల్యూస్‌లో -1 టు -6 ఉంటదన్నమాట. ఎందుకు? మనం లైన్ చార్ట్ గనక చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్ సైడ్ అంట 0 టు ఇన్ఫినిటీ అండ్ నెగెటివ్ సైడ్ అంట 0 టు -ఇన్ఫినిటీ. 0 అనేది మనం పాజిటివ్ ఇండెక్సింగ్‌లో వాడేసాం కాబట్టి మనం మైనస్ వాల్యూస్ యూజ్ చేసాం నెగెటివ్ ఇండెక్సింగ్‌లో. మనం నెగెటివ్ ఇండెక్సింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి మోర్ దాన్ సెంటెన్సెస్ అంటే ఇప్పుడు ఒక పెద్ద పెద్ద సెంటెన్స్‌లో నుంచి మీకు కావాల్సిన సెంటెన్స్ తీయాలి అనుకున్నప్పుడు నెగెటివ్ ఇండెక్సింగ్ అంటే లాస్ట్ నుంచి మనం చేసుకోవాలి. లాస్ట్ నుంచి రిట్రీవ్ చేసుకోవాలి మనకి కావాల్సిన వర్డ్ గాని, సెంటెన్స్ గాని. అప్పుడు మనం నెగెటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇ ఇప్పుడు స్ట్రింగ్ అనేది మనం స్లైసింగ్ ఎలా చేయాలి? స్లైసింగ్ ఏంటంటే స్టార్ట్, స్టెప్, రిపీట్ అని చెప్పి 3 బేసెస్ మీద వర్క్ అవుద్ది. మనకిక్కడ 0 అనేది స్టార్ట్ అని, స్టార్టింగ్ ఇండెక్స్ అని. 6 అనేది ఎండింగ్ ఇండెక్స్ అని. లేదు మనం ఇంకొక కాలన్ పెట్టి ఇంకొక నంబర్ ఇస్తే అది స్టెప్ అని. అంటే ఎన్ని స్టెప్స్ జంప్ చేయాలని. ఈ 7 అనేది ఇప్పుడు ఒకవేళ స్టార్టింగ్ ఇచ్చి ఎండింగ్ ఇవ్వకపోయినా, ఎండింగ్ ఇచ్చి స్టార్టింగ్ ఇవ్వకపోయినా, అది మనకి ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ ఇవ్వలేదు నేను. ఎండింగ్ వాల్యూ ఒకటే ఇచ్చా. లైక్ ఇప్పుడు 0 ఇవ్వకుండా 6 అని ఇస్తే అది 0 నుంచి 6 దాకా తీసుకుంటది ఇండెక్సింగ్.
లేదు నేను 1 ఇచ్చా. 1 ఇస్తే 1 నుంచి 6 దాకా తీసుకొని 0ని వదిలేసుద్ది. ఒకవేళ మనం ఎండింగ్ ఏంటో తెలీదు. కానీ స్టార్టింగ్ వర్డ్ తెలుసు అనుకుందాం. అప్పుడు 7 అని చెప్పి నేను ఎండింగ్ తీసేసా. అప్పుడేం చేసుద్ది, మనకి కంప్లీట్‌గా ఇప్పుడు ఇండెక్స్ 7 దగ్గర ఏ క్యారెక్టర్ ఉందో దాని నుంచి ఎండింగ్ దాకా మొత్తం ఇచ్చుద్ది. రిటర్న్ చేసుద్ది మనకి. నెక్స్ట్ ఈ స్లైసింగ్‌లో మనకి నేను చెప్పినట్టు స్టార్ట్, స్టెప్, రిపీట్ లేదా స్టార్ట్, స్టాప్, స్టెప్ అంటే ఏంటి? మనకి స్టార్టింగ్ ఇండెక్స్ ఎక్కడ ఆగాలి, స్టాప్ అండ్ స్టెప్ ఎన్నెన్ని అది స్కిప్ చేయాలి. లైక్ మనకి ఈవెన్ నంబర్స్ రావాలంటే 2, 4, 6, 8 కావాలని చెప్పి దానికివ్వచ్చు. అంటే ఏంటి ఇప్పుడు 0 నుంచి 10 దాకా మనకి ప్రింట్ చేయమని ఇచ్చాం. స్టార్టింగ్ ఇచ్చాం, ఎండింగ్ ఇచ్చాం. అండ్ ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్‌ని ప్రింట్ చేయమని ఇస్తున్నాం. తర్వాత రివర్స్ ఆర్డర్‌లో కావాలంటే మనం నెగెటివ్ ఇండెక్సింగ్ ఇవ్వచ్చనమాట. అసలు రివర్స్‌లో ఎలా ప్రింట్ చేస్తారు? మనకి స్టార్టింగ్, ఎండింగ్ డిఫైన్ చేయకుండా స్టెప్ ఒకటి -1 ఇస్తే అది మనకి ఎండింగ్ నుంచి ప్రింట్ చేసుకుంటా వచ్చుద్ది సెంటెన్స్ అంట. ఇది రివర్సింగ్ ఎలా చేసుకోవాలి స్ట్రింగ్‌ని అదంతా మనం ఒకసారి ల్యాబ్‌లో ఈ ఫంక్షన్స్ అన్నిటిని మనం చూద్దాం అన్నమాట. నెక్స్ట్ స్ట్రింగ్ లెంత్. ఇప్పుడు మీరు సపోజ్ ఒక పెద్ద సెంటెన్స్ ఇచ్చారు. లైక్ ఇప్పుడు మీ నేమ్ అని, మీ కాలేజ్ నేమ్ అని లేదా ఒక 100 క్యారెక్టర్స్ ఉన్న సెంటెన్స్ మీరిచ్చారు. దాని లెంత్ మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు లెంత్ ఆఫ్ అని చెప్పి ఆ సెంటెన్స్ అన్నా ఇవ్వచ్చు. లేకపోతే మీరు ఇచ్చిన అంటే డిక్లేర్ చేసిన వాల్యూనేమన్నా ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ డైరెక్ట్‌గా లెంత్ ఆఫ్ పైథాన్ అని చెప్తే 6 ఇచ్చింది. అంటే ఏంటి? పైథాన్ యొక్క లెంత్ అంటే దాని క్యారెక్టర్స్ 6 ఉన్నాయని అర్థం. అదే మీరు ఒకవేళ పెద్ద సెంటెన్స్ ఇచ్చారనుకోండి అప్పుడు కూడా అది మనకి లెంత్ రిటర్న్ చేస్తుంది. కానీ లెంత్ అనేది స్పేసెస్‌ని, స్పెషల్ క్యారెక్టర్స్‌ని కూడా కాలిక్యులేట్ చేసి చెప్పుద్ది. నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ మనకి లెటర్స్ కాదు. మొత్తం అంటే మీకు స్పేసెస్ ఉన్నా, క్యారెక్టర్స్ ఉన్నా మొత్తం రిటర్న్ చేస్తుద్ది. అంటే ఎన్నున్నాయని చెప్పి. నెక్స్ట్ కేస్ కన్వర్షన్స్. ఇప్పుడు మీ నేమ్ మొత్తం మీకు అప్పర్ కేస్‌లో కావాలనుకుందాం. మీరు మొత్తం లోయర్ కేస్‌లో ఇచ్చినప్పుడు అప్పర్ వాడతాం. లేదు మనకి అప్పర్ వాల్యూ లోయర్‌లోకి కావాలంటే లోయర్ వాడతాం. అంటే ఏంటి మన క్యారెక్టర్స్ అన్నీ మొత్తం ఉంటే క్యాపిటల్‌లో వస్తాయి. లేకపోతే స్మాల్‌లో వస్తాయి. అప్పర్ అండ్ లోయర్ వాడితే. నెక్స్ట్ క్యాపిటలైజ్. ఈ క్యాపిటలైజ్ అనేది ఎలా వర్క్ అవుద్ది? ఇప్పుడు మీకు స్టార్టింగ్ లెటర్ ఒక్కటే క్యాపిటల్ కావాలన్నప్పుడు మీరు క్యాపిటలైజ్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైనా ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు మనం ఎలా ఫిల్ చేసినా వాళ్ళు ఇది యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మొత్తం లోయర్‌లో రావాలని పెడితే మనకి మొత్తం క్యారెక్టర్స్ లోయర్‌లో వస్తాయి. లేదు వాళ్ళు హైయర్‌లో రావాలని పెడితే మొత్తం హైయర్‌లో వస్తాయి. వాళ్ళు స్టోర్ చేసుకునేటప్పుడు. అండ్ టైటిల్. ఇప్పుడు మీరు ఒకవేళ ఒక టైటిల్ ఇచ్చారు. మొత్తం స్మాల్‌లోనే ఇచ్చారు. అది టైటిల్ అని ఇచ్చినప్పుడు ఎవ్రీ ఫస్ట్ లెటర్ అంటే వర్డ్‌లో ఉన్న ఎవ్రీ ఫస్ట్ లెటర్ అది క్యాపిటల్‌లో పెట్టుకుంటది. అంటే ఏంటి ఇప్పుడు పైథాన్ ట్యుటోరియల్ అని చెప్పి మనం ఇచ్చి డాట్ టైటిల్ అని చెప్పిస్తే పీని, టీని రెండిటిని క్యాపిటల్‌లో ఉంచి మిగతా వాటన్నిటిని స్మాల్‌లో ఉంచింది. ఏదైనా హెడ్డింగ్స్ కోసం మనం టైటిల్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీప్లేస్. ఏదన్నా ఒక 2 స్ట్రింగ్స్‌ని రీప్లేస్ చేయాలనుకున్నాం. అంటే ఇప్పుడు ఓల్డ్ నేమ్‌ని న్యూ నేమ్‌తో. ఇప్పుడు హలో వరల్డ్ అని ఉంది. నేను హలో పైథాన్ అని చెప్పి ఇవ్వాలనుకున్నా. అప్పుడు మనం ఆ ఒక్క పార్ట్‌ని అంటే నేను వరల్డ్ తీసేసి పైథాన్ పెట్టాలనుకున్నా. ఆ ఒక్క పార్ట్‌ని స్వాప్ చేయడం కోసం నేను రీప్లేస్ వాడతానన్నమాట. అండ్ ఫైండ్. ఫైండ్ ఎందుకు వాడతాము? నువ్వు ఒక సబ్‌స్ట్రింగ్‌ని రిటర్న్ చేయాలనుకున్నప్పుడు సెర్చెస్ ఫర్ సబ్‌స్ట్రింగ్ అండ్ రిటర్న్ ఇట్స్ ఇండెక్స్. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక స్ట్రింగ్‌ని కనిపెట్టాలనుకున్నావు. లైక్ ఇప్పుడు పైథాన్‌లోనే నువ్వు -1 ఏదన్నా ఇచ్చావు. నాకిది లెంత్ ఎంత? ఈ స్ట్రింగ్ సబ్‌స్ట్రింగ్ ఉందా లేదా అని ఫైండ్ ఔట్ చేయడం కోసం ఫైండ్ అని చెప్పిస్తే మనకది ఫైండ్ ఔట్ చేసి ఇచ్చుద్ది. నెక్స్ట్ కౌంట్. ఇది కౌంట్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి లేదా ఎన్ని సబ్‌స్ట్రింగ్స్ ఉన్నాయో కాలిక్యులేట్ చేసి ఇచ్చుద్దనమాట. స్ప్లిట్ అండ్ జాయిన్. స్ప్లిట్ దేనికి యూజ్ అవుద్దంటే వర్డ్స్‌ని స్ప్లిట్ చేయడం కోసం. ఇప్పుడు టెక్స్ట్ అనే ఒక వాల్యూకి నేను ఇచ్చా. హలో వరల్డ్ పైథాన్ అని, హలో వరల్డ్ పైథాన్ అని. నాకు ఈ 3 నేమ్స్ విడివిడిగా కావాలి. అప్పుడు నేను స్ప్లిట్ యూజ్ చేస్తే నాకు ఈచ్ వర్డ్ ఒక లిస్ట్ ఫార్మాట్‌లో వచ్చుద్దనమాట. అండ్ జాయిన్ అనేది మనం ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని కంబైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఈ 2 ఏంటంటే స్ప్లిట్ చేయడానికి లేదా మెర్జ్ చేయడానికి లైక్ ఇప్పుడు మీరు ఏదైనా జిగ్సా పజిల్స్ ఆడితే ఎలా మెర్జ్ చేస్తారో
అలాగా జాయిన్ మెర్జ్ చేస్తుంది సెంటెన్సెస్‌ని. అండ్ స్ప్లిట్ అనేది మనం ఏదన్నా కొన్ని వర్డ్స్‌ని స్ప్లిట్ చేసుకొని ఇవ్వాలి అనుకున్నప్పుడు మనకి స్ప్లిట్ యూజ్ అవుద్ది. నెక్స్ట్ స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ. కొన్ని స్ట్రింగ్స్ ఏంటంటే ఒక్కసారి ఇనిషియలైజ్ చేస్తే వాటిని మళ్ళా మనం యాడ్ జేయలేం. లైక్ ఇప్పుడు నువ్వు ఒక్కసారి ఒక స్ట్రింగ్‌ని క్రియేట్ చేస్తే దాన్ని మళ్ళా మనం చేంజ్ చేయలేమనమాట. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబిలిటీ. ఇక్కడి దాకా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే పార్ట్ 1లో నేను మీకు పీపీటీ చెప్పా గదా! పార్ట్ 2లో మొత్తం స్ట్రింగ్స్ అంటే ఏంటి? వాటి స్లైసింగ్ ఏంటి? ఫంక్షన్స్ వీటన్నిటిని మనం డిస్కస్ చేసుకుందాం. నేను దీన్ని 2 పార్ట్స్‌గా అప్‌లోడ్ చేస్తున్నా. ఎందుకంటే వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.